హలో అండి. ఈరోజు ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుని మెల్ట్ చేసుకుని దాంట్లోకి అరకప్పు వరకు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఒక పావు కప్పు అలాగే బ్లాక్ కిస్మిస్ ఒక పావు కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగానే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు బాదం పప్పుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసిన ఎండు ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసుకుని అరకప్పు పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పిస్తా పప్పు బాగా వేగిన తర్వాత కిందకి దించేస్తున్నాం అనే టైంలో 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకోవడం వల్ల గసగసాలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 1.5 కప్పు డేట్స్ని కూడా తీసుకుని వాటిలో ఉన్న గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ పొడిలా మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి గింజలు తీసేసి పెట్టుకున్న డేట్స్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడి అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డేట్స్ని కూడా ఆ ప్లేట్లోకి యాడ్ చేసుకుని పైన 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుని చేతికి గీ అప్లై చేసుకుని మిక్సీ పట్టిన డేట్స్ పేస్ట్ అలాగే ఈ పొడి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీకు ఇంకా ఉండకట్టకపోయినట్లయితే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా చిన్నగా మీకు నచ్చిన సైజులో ఉండల్ని తయారు చేసుకుంటే సరిపోతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డూల్ని ఎవ్వరు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఒక్క లడ్డు తీసుకుంటే చాలు, రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారు. బయట స్వీట్ షాప్స్లో ఎన్నో వందలు పెట్టి లడ్డూల్ని కొనుక్కునే కన్నా ఇంట్లోనే ఇలా హెల్తీగా ఈజీగా తయారు చేసుకోండి. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ చాలా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేశాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.